నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సమాజాన్ని వేగంగా మారుస్తుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్తో విద్యార్థులు సమయం వృధా చేసుకోవద్దని పరీక్షపై చర్చలో ప్రధాని సూచన. విశాఖలో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆపరేషన్ సింధూర్లో సరిహద్దు భద్రతా దళాల ధైర్య సాహసాలు మరవలేనివన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వార్తల్లోని వివరాలు. దేశంలోని మహిళలు చేతిలోని స్మార్ట్ ఫోన్తో ఆర్థికంగా లబ్ధి పొందగలిగే స్థాయికి ఎదిగారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒడిశా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భువనేశ్వర్లోని బ్లాక్ స్వాన్ సమ్మిట్లో మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ నేడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ మేధతో మరింత ముందుకు వెళ్తుందన్నారు. మహిళలు కూడా అన్ని రంగాలలో తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారని ప్రశంసించారు. డిజిటల్, ఆర్థిక, బీమా, సాంకేతిక రంగాలలో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తి ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి ఒడిశా ప్రభుత్వం ప్రారంభించిన భారత్ నేత్ర హర్షణీయమన్నారు. Jobs and business. At the same time, these rapid advancements can also bring serious challenges, including cybersecurity threats, deepfakes, misinformation, and an increasing dependence on technology. However, the rapid technological changes have a huge positive impact on innovation and growth. Through events such as this summit, innovative methods can be explored to leverage technology's further enhancing capabilities through skilling, generate employment, and accelerate the digital and financial transformation. Ladies and gentlemen, in the past decade, India has witnessed an impactful innovation in the financial system. India is the fastest growing major economy in the world. జీవితంలో సమతుల్యత అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరీక్షల ముందు విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేలా ప్రధాని ఈరోజు నిర్వహించిన పరీక్షపై చర్చ కార్యక్రమంలో అనేక సూచనలు అందించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రధాని సమాధానమిచ్చారు. ఆహారం, నిద్ర, చదువు, ఆట వీటిలో వేది ముఖ్యమనే సందేహం మనకు తరచుగా కలుగుతుందని, వీటన్నిటికీ ఒకటే సమాధానం సమతుల్యత అని పేర్కొన్నారు. చదువు, విశ్రాంతి, అలవాట్లు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో ఒక బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. అదే ఎదుగుదలకు కీలకంగా మారుతుందన్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లతో సమయం వృధా చేసుకోవద్దన్నారు. పరీక్షలను పండుగలా చేసుకోవాలని, మీతో మీరు పోటీ పడాలని పేర్కొన్నారు. ये असमी वो गमोशा कहते हैं, ये सबसे बड़ी चीज है, ये मेरी सबसे प्रिय चीज है, उसकी रचना बहुत अच्छी लगती है। दूसरा है ये असम का और खास करके नॉर्थ ईस्ट की विमेन एम्पावरमेंट का सिंबल है। ये घर में बनाते हैं और सचमुच में वहाँ की मातृशक्ति, नारी शक्ति कैसे काम करती है, तो एक प्रकार से मन को बड़ा आदर होता है, सम्मान होता है। अच्छे टीचर आपने देखा होगा सर्वांगीण विकास के लिए पूरा सिलेबस पढ़वाते हैं। हम जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है। और हम शिक्षा सही करते हैं, गलत करते हैं तो बार बार हम अपने एग्जाम करते हैं। तो ये जो एग्जाम है वो हमें अपने आप को एग्जामिन करने के लिए एग्जाम है। अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है। अल्टीमेट गोल संपूर्ण जीवन के రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం కలుగట్లలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి అందించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. రైతులకు లాభాలు ఇచ్చే సాగు జరగాలని, దానికి అనుగుణంగా టెక్నాలజీని వినియోగిస్తామని తెలిపారు. వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి? మీరిచ్చారా? మీ తాత ఇచ్చాడా? మీ ముత్తాత ఇచ్చాడా? ఎవరిది ఆ భూమి? మీ కష్టార్జితం. మీ నాన్నిచ్చాడు, మీ తాత ఇచ్చాడు, వారసత్వంగా మీకు వచ్చిన భూమి. ఆ భూమి మీద ఆయన ఫోటో అంటే ఏమనుకున్నాను? నేను చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు చెప్పాను, ఇది అన్యాయం అని చెప్పాను. మూడోది, మీ పొలం గట్లు దగ్గర సర్వే నెంబర్ రాళ్లేసి గెలాక్సీ గ్రెనేడ్ తీసుకొచ్చి ఆయన బొమ్మ వేసుకుని ఇంట్లో పట్టాదారు పాస్ పుస్తకం ఆయన ఫోటో చూడాలి, పిల్లలు స్కూలుకు పోతే ఆయన ఫోటో చూడాలి, భూమి దగ్గరికి పోతే ఆయన ఫోటో చూడాలి. ఇది శాడిజం కాకపోతే ఏంటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సురక్షిత తీరాలు సమృద్ధ భారత్ నినాదంతో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 నిర్వహించడాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత నెల 28 నుంచి వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 8 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ రోజు విశాఖపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరమని పేర్కొన్నారు. దేశ సమగ్రతను సమైక్యతను పరిరక్షించే ఉద్దేశంతో తీరాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా CISF ఈ యాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు. This state has also been progressing with renewed flavor of patriotism, with renewed sense of leadership and a great commitment to contribute to the nation building. And it is the emblem of unstoppable, unimaginable and unprecedented progress. Andhra Pradesh is cycling ahead pedal by pedal. And CISF too, for more than 5 decades, has been cycling ahead with its powerful motto, Samrakshan Evam Suraksha, which is protection and security. And as Civil Aviation Minister, I say that with deep pride that CISF today protects 71 airports across the country. I rarely get platforms to thank them for all their contribution in protecting our airports, and I would like to utilize this platform to give my special gratitude and my sincere thanks to all the contributions CISF is giving to provide security in our airports, especially. కాకినాడ జిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కోనేరును పరిశీలించిన పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, అలాగే ఆలయం వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. వార్తల్లో చిన్న విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం.
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను అమలు చేస్తుంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మారుమూల గ్రామాలు సురక్షిత తాగునీటిని పొందుతున్నాయి. అంతేకాక గతంలో కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి నీటిని తెచ్చుకునే భారం తప్పడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జల జీవన్ మిషన్ను కేంద్రం 2028 వరకు పొడిగించడంతో మరిన్ని గ్రామాలకు సురక్షిత నీటిని అందించేందుకు కృషి జరుగుతుంది. తిరుపతి జిల్లా తొట్టెంబేడు గ్రామంలో జల్ జీవన్ మిషన్ సత్ఫలితాలను ఇస్తుంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. జల్ జీవన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 19,35,98,386 గ్రామాలకు గాను 15,79,90,663 కుళాయి కనెక్షన్లను అందించడంతో 81.61% మేర కుళాయి కనెక్షన్ల ప్రక్రియ పూర్తయినట్లయింది. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలంలో 250 కుటుంబాలు నివసించే తొట్టెంబేడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. ఈ పథకం కింది గ్రామంలో శుద్ధ జల పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ ప్రజలు స్వచ్ఛమైన తాగునీటిని పొందుతున్నారు. గతంలో కిలోమీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితిని అధిగమించడమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా స్వచ్ఛమైన తాగునీటిని ప్రభుత్వం అందిస్తుందన్నారు. నా పేరు పద్మజ. జేజేఎం పథకం ద్వారా మాకు ప్యూరిఫై వాటర్ వస్తున్నాయి. వంటకి వాడుకోవడానికి అన్ని, తాగడానికి అన్నిటికీ వాడుతున్నాము. ఇన్ని రోజులు ఆ పథకం లేకపోవడం వల్ల జలుబులు దగ్గులు అనేవి వచ్చాయి. ఈ పథకం ఇచ్చినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీ కాళహస్తి మండలంలో మొత్తం 145 గ్రామాలుండగా అందులో 27 గ్రామాలకు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 7,29,00,000 రూపాయలను కేటాయించింది. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతిరోజు 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు లభిస్తుందని లబ్ధిదారులు తెలిపారు. మాకు తాగునీరు ఇక్కడ పెట్టున్నారు. అది మాకు ఇప్పుడు మేము అన్నం చేసుకుంటున్నాము. మా ఆరోగ్యాలు బాగున్నాయి. ప్రభుత్వానికి మాకు ఆ పథకం పెట్టిన దానికి ధన్యవాదాలు. మేము రోజు వచ్చి అక్కడ పట్టుకొని పోతున్నాము. అన్నం అదే చేసుకుంటున్నాము. నీళ్లు అవే తాగుతున్నాము. ఇప్పుడు మాకు ఆరోగ్యాలు బాగున్నాయి. ఇంత మంచి పథకాలు తీసుకొచ్చిన కేంద్ర పథకానికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు అందాలన్న సంకల్పానికి ఈ గ్రామం ఉదాహరణగా నిలుస్తుంది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ప్రాంతంలోని ఎన్డీఎంసీ గోడౌన్లో ఈ సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 8 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పేదలకు 75 తోపుడు బండ్లను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం అభినందనీయమన్నారు. అటు ఇటు ఈ మార్కెట్ కల్లా చూస్తున్నప్పుడు మరి కొన్ని చోట్ల చేతనా ఫౌండేషన్ గడపడం రాష్ట్ర వ్యాప్తంగా కనపడటం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. మా రాష్ట్రం తరఫున, మా పార్టీ తరఫున, మా నియోజకవర్గం తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కుటుంబాలు నిండు నూరేళ్లు మరి అన్ని విధాలుగా పుష్కలంగా అన్ని నిండు ఆరోగ్యంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మనకు ఇంత పెద్ద విజయవంతం చేసి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖల అధికారంతో మంత్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అనుగుణంగా హిందూ ధర్మ సనాతన ఆచారాలకు అనుగుణంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించడంలో ఇవాల్టి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున
అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రధానమైన ఆలయాల్లో ఒకటైనటువంటి ఈ శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో కూడా మహాశివరాత్రి ఉత్సవాలను జరపడానికి ఈరోజు అధికారులందరితో కలిసి సమీక్ష నిర్వహించాం. అన్ని విషయాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారు, నంద్యాల జిల్లా యాగంటి పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామివార్ల ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం మహానంది తర్వాత యాగంటి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఏ అసౌకర్యం లేకుండా బ్రహ్మాండంగా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుగా ఒక వారం రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కాక ఇక్కడ మన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది కూడా ప్రజలు వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఆ యొక్క ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో వంట గ్యాస్ పైప్లైన్కు స్మార్ట్ మీటర్లు కనెక్షన్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. స్మార్ట్ గ్యాస్ మీటర్లు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ గ్రీన్ ఆంధ్ర స్వర్ణాంధ్ర 2047 విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ కోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూతన సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కోమరోలు మండలం కసనపల్లిలో 3,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సబ్ స్టేషన్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బయోగ్యాస్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేసి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. తొందరలో అన్ని పూర్తయిపోయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఆర్డీఎస్ఎస్ ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ చేస్తున్నాము. దాదాపు ఒక గిద్దలూరులోనే దాదాపు 90 కోట్లు పెట్టాము. ఇప్పటికి 75 కోట్ల రూపాయల పనులు అయిపోయినాయి. మిగతా కూడా కంప్లీట్ చేయమన్నాం. ప్రకాశం జిల్లాలో 650 కోట్ల రూపాయలతోటి తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా క్షేత్ర పాలకుడు వరహాస్వామి వారిని దర్శించుకున్న ఆయన స్వామి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఒక భక్తుడిగా తోటి భక్తులకి మంచిగా చేసే అవకాశం ఆ దేవుడిచ్చినందుకు, అట్లనే నాపై ఈ బాధ్యతని మోపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. అందరి తోటి దక్షిణ కాశీగా పేరుగాయించిన శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలోని శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీన్కర్ పున్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. 605 మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి.
బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రేపెల్ల నియోజకవర్గం నగరం మండలం పెద్దవరం గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. వచ్చినప్పటి నుంచి కూడా ఒక రైతుకి మనము మేలు చేయొచ్చు, ఆయనకున్న భూముల పైన హక్కు కల్పించి అది ఎక్కడ కూడా తగాదు లేకుండా చాలా క్లియర్గా ఒక దృఢమైన దాఖలా ఏర్పాటు చేసి ఇస్తే ఆ రైతు చాలా సంతోషపడతాడు. ఆపరేషన్ సింధూర్లో సరిహద్దు భద్రతలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు మరవలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. బీఎస్ఎఫ్ దళాన్ని భారత్కు రక్షణ గోడగా అభివర్ణించారు. 2 రోజులు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన కథువాలోని బోబియా చౌకీ వద్ద అమరవీరుల స్మారక చిహ్నం అజేయ ప్రహారీ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బీఎస్ఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ సైనికుల త్యాగం, అచంచల అంకితభావం ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆపరేషన్ సింధూరులో సైనికుల పరాక్రమం 6 దశాబ్దాల చరిత్రలో సువర్ణ అధ్యయనంగా ఆయన పేర్కొన్నారు. कठिन घड़ी में भी आप सभी ने हम सीमा के प्रहरी है ये भाव को हमेशा के लिए उज्जवल रखा. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. Something that is our duty to provide ample liquidity, sufficient liquidity as is required. That is the first task. And the second task, to be able to ensure that monetary policy transmission happens, not only in the overnight markets, in the money markets, in the government security markets, the corporate, the credit markets, all the markets. So whatever we do with regard to liquidity is keeping this overarching goal in mind. Now the tools that రాజౌరి పూంచ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ సర్వే పనులు శరవేగంతో జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కాశ్మీర్ నుంచి దేశవ్యాప్తంగా రైలు నెట్వర్క్ను అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తుందన్నారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 170 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు పూర్తయ్యాయని ఆయన వివరించారు. और किसानों और जो एप्पल के फार्मर्स हैं उनकी तरफ से जो एक तरीके से सबकी इच्छा थी कि रेलवे मेन लाइन को ही बनाए रखें और इसके स्पर्श न बनाए, तो मैं जनाब गुलाम अली जी को धन्यवाद देना चाहूँगा रिकॉर्ड पे यहाँ पर कि आपने जो विषय मेरे पास लेके आए थे उसके बाद में किसानों की बात भी सुनी गई. ज़्यादातर देशों में हाई ऑल्टीट्यूड के लिए अलग से ट्रेन्स रहती है, लो ऑल्टीट्यूड से आने के बाद में चेंज करते, तो वो भी मैं आपके माध्यम से आज क्लैरिफाई करना चाहूँगा. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఒక వరమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ రైతుల ఉత్పాదకతను పెంచడంతో పాటు వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి ఏఐని ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు. భారత్ విస్తార్ ప్లాట్ఫామ్ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. అలాగే డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ ద్వారా రైతులు వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. दूसरे उत्पादन की लागत घटाना, तीसरे उत्पादन के ठीक दाम देना, चौथे नुकसान अगर हो जाए तो नुकसान की भरपाई करना, बाद में फसल का विविधीकरण और छठवां आने वाली पीढ़ियों के लिए भी ये धरती फसल उत्पादन करने के लायक रहे इसका प्रयत्न करना. और इसके लिए భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్యాన్, చంద్రయాన్ ప్రాజెక్టుల ద్వారా
అంతరిక్ష రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధమవుతుంది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మాట్లాడుతూ భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత నాయకత్వంలో గగన్యాన్ కార్యక్రమం వేగంగా సాగుతుందని తెలిపారు. 2027 నాటికి భారత వ్యోమగాములను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపి తిరిగి క్షేమంగా భూమికి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రయాన్ 3 సాధించిన ఘన విజయం తర్వాత చంద్రయాన్ 4, 5 మిషన్లు షెడ్యూల్ ప్రకారం పురోగతిలో ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియా వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై సోషల్ మీడియా చూపుతున్న ప్రభావం పట్ల దేశాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఒక అంతర్జాతీయ ఉద్యమంగా మారుతున్నాయి. మానసిక ఆందోళనల నుంచి పిల్లలను రక్షించడానికి ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని విధిస్తూ చట్టం తెచ్చింది. నిబంధనలు ఉల్లంఘించే ప్లాట్ఫామ్లకు $32 మిలియన్ భారీ జరిమానా విధిస్తుంది. ఐరోపా దేశాలు, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే, గ్రీస్, నార్వే, మలేషియా మొదలైన దేశాలు కూడా 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వినియోగంపై చర్యలు తీసుకుంటున్నాయి. భారత్లో కూడా తాజా ఎకనామిక్స్ సర్వే ప్రకారం పిల్లల ఆలోచన శక్తి, సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని, వారిలో మానసిక ఒత్తిడి పెరుగుతుందని తెలిపింది. మేఘాలయ తూర్పు జైంతియా హిల్స్లోని మైసిమ్ ఘాట్ బొగ్గు గనిలో పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 18 మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ టీంలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మేఘాలయ ఫైర్, ఎమర్జెన్సీ సర్వీస్ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి PMNRF నుంచి మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అండర్-19 ప్రపంచ కప్లో యువ భారత్ ఘన విజయం సాధించింది. హరారే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి పోరులో 100 పరుగుల తేడాతో టీమిండియా వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా ప్రపంచ కప్ను సొంతం చేసుకోవడం ఇది ఆరోసారి. అంతకుముందు భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 6-4లతో చెలరేగి 175 పరుగులు భారీ స్కోర్ చేశాడు. కాగా 412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఆటగాడు ఫాల్క్నర్ సెంచరీ చేయగా డాగ్సిన్ 66, మోయెస్ 45 పరుగులు చేశారు. దేశీయ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలలో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఉదయం నష్టాల నుంచి సూచీలు కొద్దిమేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి 83,580 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 26,693 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 83,249 వద్ద ప్రారంభమై ఒక దశలో 83,612 వద్ద గరిష్టాన్ని తాకింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 36 పైసలు కోల్పోయి ₹90.70గా స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సమాజాన్ని వేగంగా మారుస్తుందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్తో విద్యార్థులు సమయం వృధా చేసుకోవద్దని పరీక్ష పే చర్చలో ప్రధాని సూచన. విశాఖలో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. రాయలసీమను ఉద్యాన హబ్గా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆపరేషన్ సింధూర్లో సరిహద్దు భద్రతా దళాల ధైర్య సాహసాలు మరవలేనివన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.